మోడీ పాలనలో దేశమంతా అభివృద్ధి చెందుతుంటే ఖమ్మం జిల్లా మాత్రం అభివృద్ధిలో వెనుకబడిందని బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా పాల్వంచలో వినోద్ రోడ్ షో నిర్వహించి ఇక అంబేద్కర్ సెంటర్ కూడలి వద్ద కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఖమ్మం ప్రజల ప్రతినిధిగా మోడీ సైనికుడిగా ఢిల్లీకి పంపిస్తే పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో నడిపిస్తానని వినోద్రావు హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి చెందాలంటే కమలం గుర్తుకు ఓటేసి తనను ఆస్వాదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలోనే భారతీయులన్నా భారతదేశం అన్న గర్వించదగ్గట్టు చేస్తూ మన చుట్టుపక్కల శత్రు దేశాలు అందరికీ గరగడలాడించుకుంటా మన దేశ బార్డర్స్ అన్ని సురక్షితంగా ఉంచుకుంటా ఇక్కడ మనందరినీ సుఖంగా శాంతిగా ఉంచినందుకు నరేంద్ర మోడీ గారికి ఆ పేరు దక్కుతుంది, ఆ ఖ్యాతి దక్కుతుంది. మరి దేశమంతా అభివృద్ధి చెందుతూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారు పేదలకి బీదలకి బడుగు వర్గాలకి అందరినీ చూసుకుంటూ వారి సొంత బిడ్డల్లాగా చూసుకుంటూ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి దేశ రాష్ట్ర ప్రధాని చేసి రాష్ట్రపతి చేసి వారు ఓబీసీ నాయకులై ఉండి టీ స్టాల్ నుంచి దేశ ప్రధానమంత్రి అయినారు. వారి తండ్రి గాని తల్లి గాని ఎవరికి రాజకీయాలు లేవు. వారు సామాజిక సేవ చేసుకుంటూ దేశ